3 to 4 LPA ఇచ్చి కుక్కలాగా పనిచేసే రోజులు పోయినాయి. అండ్ ఇప్పుడు సర్వీస్ బేస్ కంపెనీస్ కూడా కొంచెం మంచి ప్యాకేజ్ చేస్తున్నాయి, 10 LPA అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ 11 LPA. దట్ ఈస్ ఎ డీసెంట్ సాలరీ ఫర్ ఏ ఫ్రెషర్. ఒక పక్కన కాలేజ్కి ఏమో కంపెనీసే రావు, కానీ మనమేమో అరే 20 LPA 30 LPA 40 LPA అని చెప్పి దాని వెనకాల పరిగెడతాం, చివరికి అది రాదు ఇది రాదు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ వీడియోలో మనం అసలు సర్వీస్ బేస్ కంపెనీస్ ఎలా క్రాక్ చేయాలి, అసలు సర్వీస్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి, దీనికి ఎలా డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతాయి, ఇంటర్వ్యూస్ లో ఎలా ఉంటుంది అన్ని డిస్కస్ చేస్తాం. సో స్టే ట్యూన్, నెక్స్ట్ 8 to 10 minutes ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ప్రాపర్ 6 months రోడ్ మ్యాప్ కూడా ఇస్తాను, అండ్ దాంతో పాటు ఫ్రీ రిసోర్సెస్ కూడా. ఇన్ రిటర్న్ మనం అడిగేది ఒకటే, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అట్లానే ఇంటర్న్షిప్స్ కి ప్లేస్మెంట్స్ కి లేదా ఖాళీగా ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ప్రిపేర్ అవ్వమని చెప్పండి. అలానే బాగుపడదాం అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద టాపిక్. అసలు సర్వీస్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి? మేజర్లీ సర్వీస్ బేస్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ అని 2 types ఉంటాయి ఐటీ ఫీల్డ్ లో. అందులోనే స్టార్ట్అప్స్ అవి కూడా కొంచెం ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ కిందకి వస్తాయి. బట్ పాయింట్ బీయింగ్, సర్వీస్ బేస్ కంపెనీ అంటే పేరులోనే ఉంది. మీరు ఎవరికైనా మీ సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ యూజువల్లీ కాల్డ్ ఏ సర్వీస్ బేస్ కంపెనీ. అంటే ఇప్పుడు మన విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని తీసుకోండి. ఏం చేస్తాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో, లెట్స్ సే లైక్ ఫారిన్ కంట్రీస్ లో బ్యాంక్స్ కానీ లేదా ఏరోప్లేన్స్ కానీ, వాటికి ఐటీ సపోర్ట్ ఇవ్వడం కానీ, వాటికి కస్టమర్ మేనేజ్మెంట్ టూల్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు బ్యాంక్ వచ్చింది, అరే నాకు లోన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కావాలి, ఇది మాకు ఇన్ హౌస్ టీమ్ లేదు, నేను బిల్డ్ చేసుకోవాలని, నాకు ఆ హెడ్ఏక్ అంతా వద్దు, నీకు ఇంత డీల్ ఉంటుంది, నువ్వు ఇది చేసి పెడతావా అని అడుగుతారు. ఆ ఇన్ఫోసిస్ వాళ్ళు శుభ్రంగా మా దగ్గర చాలా మంది ఉన్నారు, పని చేస్తారు, వాళ్ళతో ఇచ్చేస్తాం చేపిచ్చేస్తాం అంటారు. వాళ్ళేమో 1 million డీల్ మాట్లాడుకుని మనకేమో 10,000 20,000 శాలరీలు ఇస్తారు. అది హార్ష్ రియాలిటీ గైస్. సర్వీస్ బేస్ కంపెనీస్ కొంచెం అట్లానే ఉంటాయి. సో పాయింట్ అది పక్కన పెడితే ఇప్పుడు శాలరీస్ కొంచెం పెరిగాయి. కొన్ని కంపెనీస్ టీసీఎస్ అయితే స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ అని 9.5 LPA, అదే ఇన్ఫోసిస్ అయితే హ్యాక్ విత్ ఇన్ఫీ ఇలా కండక్ట్ చేసి 7.5 LPA వరకు ఆఫర్ చేస్తుంది. సో మీరు కనుక ప్రాపర్ గా 6 months డెడికేటెడ్ గా ప్రిపేర్ అయితే యూ కెన్ ఈజీలీ క్రాక్ అప్ టు 6 to 10 LPA జాబ్. సరే, అసలు సర్వీస్ బేస్ కంపెనీస్ ఏమేమి ఉంటాయి అండ్ వాటి యావరేజ్ శాలరీస్ ఎంత ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. యాక్సెంచర్ 4 to 7 LPA, కాగ్నిజెంట్ 3.5 to 6.5 LPA, విప్రో 3.2 to 5.5 LPA, ఇన్ఫోసిస్ 3.6 to 9.5 LPA, అదే టీసీఎస్ అయితే 3.5 to 7.5. అండ్ అలానే ఇంకా రెస్ట్ ఆఫ్ ద 5 కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నా ఐడియల్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ కంపెనీ కాలేజ్కి వస్తుంది. ఆన్ క్యాంపస్ అయితే ఇది, ఆఫ్ క్యాంపస్ కూడా కైండ్ ఆఫ్ ఇంతే ఉంటాయి. సో ఫస్ట్ కంపెనీ కాలేజ్కి వస్తుంది, మీరు ఒక ఆప్టిట్యూడ్ రౌండ్ రాస్తారు. ఆ ఫస్ట్ రౌండ్లోనే ఆప్టిట్యూడ్, కోడింగ్, కొంచెం సిఎస్ ఫండమెంటల్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడ 1 or 2 DSA క్వశ్చన్స్ అడుగుతారు. దాంతోపాటు మీ కంప్యూటర్ ఫండమెంటల్స్ లైక్ DBMS ఎలా ఉంది, OS ఎంత వచ్చు, కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి లేదా OOPS గురించి కొన్ని ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత కొన్ని కంపెనీస్లో HR రౌండ్ కూడా ఉంటుంది, లేదా కొన్నిసార్లు టెక్నికల్ రౌండ్లోనే HR రౌండ్ అయిపోయింది. సో మీ 6 months రోడ్ మ్యాప్లో ఫస్ట్ 2 months మాత్రం ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ మీద పెట్టాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇస్ డిఫరెంట్, లాజికల్ రీజనింగ్ ఇస్ డిఫరెంట్. కొంతమంది రెండు ఒకటే అనుకుంటారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎలాంటి చాప్టర్స్ ఉంటాయంటే, నెంబర్ సిస్టమ్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్, యావరేజెస్, వర్క్ అండ్ టైమ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ మెన్స్ట్రుయేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. నో లాజికల్ రీజనింగ్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. అరే వీడు వాడి డాడీ అయితే, వాడు వీడి తమ్ముడు అయితే, వీళ్ళ అక్క వీడికి ఏమైంది, ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ ఉంటాయి బేసికల్లీ. సో లాజికల్ రీజనింగ్ సిలబస్ అండ్ వెయిటేజ్ కూడా పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకో. బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, పజిల్స్, సైలోజిజం, డైరెక్షన్ సెన్స్, అనాలజీ, సిరీస్, స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్. నువ్వు అట్లానే మ్యాథ్స్ మీరు తోపుతురమంటే సరిపోదు, ఇంగ్లీష్ కూడా కొంచెం మీకు డీసెంట్గా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ సిలబస్ దాని వెయిటేజ్ కూడా పెడుతున్నా చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్స్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, పారాజంబుల్స్, సెంటెన్స్ కంప్లీషన్ అండ్ వొకాబులరీ. నో సిలబస్ అయితే తెలుసుకున్నారు. నో బట్ అసలు కంపెనీ యూజువల్లీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగిద్దో ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని పెడుతున్నాను చూడండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అంతే. నో ఇప్పుడు రిసోర్సెస్ గురించి, టైమ్ లైన్ గురించి మాట్లాడదాం. మీ ఫస్ట్ 45 days అంతా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ మీద పెట్టండి. నెక్స్ట్ 15 days వర్బల్ ఎబిలిటీ మీద పెట్టండి, చాలు. నో రిసోర్సెస్ కూడా చెప్పు అంటే చెప్తా. ఫస్ట్ మీరు డైరెక్ట్ వీడియో లెక్చర్స్ దాంట్లోకి వెళ్ళే ముందు కొంచెం థియరిటికల్ గా చదవాలనుకున్నా, లేదా కొంచెం ప్రాపర్ టెక్స్ట్ బ్లాగ్స్ అలా చదవాలనుకున్నా, ఈ 3 resources ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. గీక్స్ ఫర్ గీక్స్, ఇండియా బిక్స్, ఎస్పెషల్ ఇండియా బిక్స్ లో అయితే మీరు మల్టిపుల్ థింగ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెఫినెట్లీ యూస్ చేసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రెప్ ఇన్స్టా, ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. సరే థియరిటికల్ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటూ నాకు వీడియో లెక్చర్స్ ఉండాలి టాపిక్ బై టాపిక్ అంటే ఈ 3 channels ఆర్ ది బెస్ట్. అండ్ అందులో ఎగ్జాక్ట్లీ ఏ ప్లేలిస్ట్ చూడాలి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆప్టిట్యూడ్ అకాడమీ వాళ్ళ ప్లేలిస్ట్, ఇందులో కూడా డీటెయిల్డ్ గా టాపిక్ వైజ్ ఉంటాయి. కెరీర్ రైడ్ అఫీషియల్ ప్లేలిస్ట్, దిస్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్లీ గుడ్. అండ్ ఫ్రెషర్స్ వరల్డ్, ఇందులో అయితే లైక్ ఈవెన్ యూ కెన్ అప్లై ఫర్ జాబ్స్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్ గా ఉంటాయి. నో మ్యాథ్స్ రీజనింగ్ అయిపోయింది, కానీ వర్బల్ ఎబిలిటీ కూడా కావాలి కదా. టీసీఎస్ ఎన్క్యూటీ వాళ్ళే లైక్ అసలు హైయెస్ట్ ప్యాకేజ్ 9.5 LPA క్రాక్ చేయాలంటే అసలు ఎలాంటి రిసోర్సెస్ కావాలి, ఎలాంటి నాలెడ్జ్ కావాలని చెప్పి వాళ్ళే యూట్యూబ్ లో ప్లేలిస్ట్ పెట్టారు, లైక్ ఆ జాబ్ క్వాలిఫై అవడానికి. నో మీరు దానికైనా ప్రిపేర్ అయితే మిగతా జాబ్స్ అన్ని కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్ కూడా పెడుతున్నా చూడండి. సో నెక్స్ట్ 4 months ఏం చేయాలి అది డిస్కస్ చేద్దాం, కానీ బట్ మీరు కూడా ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి. బట్ అరే కాలేజ్కి ఏమో కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. రెజ్యూమ్ ఏమో
ఇక్కడేమో యావరేజ్గా ఉంది, ఎక్కడ పెట్టినా అసలు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. లేదా మీరు ఆల్రెడీ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ మంచి ప్రోడక్ట్ బేస్ కంపెనీకి షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నారు, ఆర్ ఈవెన్ అసలు మీకు మీ లైఫ్లో ఏ స్కిల్ నేర్చుకోవాలో అర్థం కావట్లేదు, ఏ కెరీర్ సైడ్ వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒకటి ఫ్రంట్ ఎండ్ అంటాడు, ఒకటి జావా అంటాడు, ఒకటి పైథాన్ నేర్చుకో, ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఈ కన్ఫ్యూజన్లో ఉంటే మీ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్, మన బియాండ్ బేసిక్స్ కమ్యూనిటీ. లైవ్ సెషన్స్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు అందరికీ అర్థమయ్యేటట్టు క్విజెస్, అసైన్మెంట్స్, క్లాసెస్ అండ్ వాట్ నాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి లైవ్ మెంటరింగ్ సెషన్ కూడా ఉంటుంది. అండ్ జాబ్స్ ఓన్లీ ఐటీ వాళ్ళకనే కాదు, అసలు నాన్ ఐటీ సైడ్ జాబ్స్ ఏమన్నాయి, డిగ్రీ వాళ్ళు ఎలా చదవాలి, బీఎస్సీ, బీబీఏ, బీకామ్ వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, 3 years రోడ్ మ్యాప్ ఏంటి, ఇంజనీరింగ్ వాళ్ళకి 4 years రోడ్ మ్యాప్ ఏంటి, అండ్ మీరు ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్ అయినా కానీ అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, VLSIలో ఫ్యూచర్ ఉందా లేదా, మెకానికల్ అయితే మెకాట్రానిక్సా లేదా ఎంటెక్ చేయాలా, ఇట్లా ప్రాపర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళని తీసుకొచ్చి ప్రాపర్ రోడ్ మ్యాప్ కూడా డిజైన్ చేపిస్తున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇది కంప్లీట్లీ అఫోర్డబుల్. ప్రస్తుతానికైతే మాడ్యూల్ 1 ఒకటే అన్లాక్ అయింది, బట్ మీరు అన్ని మాడ్యూల్స్ ఒకటేసారి కొనుక్కుంటే మీకు డిస్కౌంట్లో వస్తుంది. బట్ లేదా ఇండివిజువల్ మాడ్యూల్ కొందామని వెయిట్ చేస్తుంటే కొంచెం ఆగండి, మెల్లగా రిలీజ్ చేస్తాం. కంటెంట్ రెడీ అవ్వగానే నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ మాడ్యూల్ వస్తుంది, అదిరిపోతుంది. బట్ నన్ను అడిగితే మాత్రం ఆ 6 modules కూడా అందరికీ కావాల్సిన స్కిల్స్, మీరు ఏం చేస్తున్నా కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్ ఇవి అందరికీ ఉండాలని చెప్పి మేము డిజైన్ చేసాం. సో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ బెస్ట్ తెలుగు అప్స్కిల్లింగ్ కమ్యూనిటీ, దెన్ జాయిన్ బియాండ్ బేసిక్స్ రైట్ నౌ. సో సీ యూ గైస్ ఇన్సైడ్, లింక్ డిస్క్రిప్షన్లో పిండి కమెంట్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి, కుమ్మేద్దాం. నో ఓకే, నెక్స్ట్ 4 months ప్లాన్ ఏంటన్నా అంటే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ వస్తే ఇంతకుముందు సరిపోయేది, కానీ లాస్ట్ 3-4 years నుంచి కంపెనీస్ కొంచెం కోడింగ్ మీద కూడా పడుతున్నాయి. అండ్ అట్లానే మరీ కాంప్లెక్స్ అడగవు, బట్ డీసెంట్ ఈజీ టు మీడియం క్వశ్చన్స్ అయితే మీరు చేయగలగాలి. సో యూ నీడ్ టు బి ఫోకసింగ్ ఆన్ డిఎస్ఏ యాజ్ వెల్. సో దీనికి 2 months ఇద్దాం. 2 months ఎందుకంటే కొంతమంది బిగినర్ అయి ఉండొచ్చు, కొంతమంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయి ఉండొచ్చు. సో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసుకోండి, పైథాన్, జావా, C++, ఏదైనా ఫైన్. అన్న నువ్వేదో చెప్పాడు కళ్ళు మూసుకుని C++ తెలిపోమంట. మరి ఎందుకు అంటే ఇంకా ఎన్ని వద్దు, C++ తెలిపోవడం అంతే, లేదా పైథాన్, లేదా C++, లేదా జావా. అగైన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోకండి, నేను C++తో స్టార్ట్ చేసా, C++తోనే వెళ్ళా. ఒకవేళ వాళ్ళ ఇంటర్వ్యూలో ఏమైనా క్వశ్చన్ అడిగినా కానీ మీరు వాళ్ళు పైథాన్లో చేసినా, జావాలో చేసినా, C++లో చేసినా, ఒక లాంగ్వేజ్లో చేస్తే నువ్వు బాగా చేస్తే వాళ్ళకి అర్థమవుతారు, వీడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చాయి, సో వీడు వేరే లాంగ్వేజ్ చెప్పినా నేర్చేసుకుంటాడని. సో అదంతా పట్టించుకోకండి. ఎదర్ అగైన్ C++తో స్టార్ట్ చేయండి నన్ను అడిగితే, ఎందుకంటే కాంపిటేటివ్ కోడింగ్ కానీ లేదా C++లో ఎక్కువ రిసోర్సెస్, వీడియోస్ అన్నీ దొరుకుతాయి. సో నన్ను అడిగితే C++తో స్టార్ట్ చేయొచ్చు. మీరు నువ్వు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోమని చెప్పి హడావిడిగా అన్ని నేర్చుకోకల్లా. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవి చెప్తున్నా, అవి మాత్రం మంచిగా ప్రాక్టీస్ చేస్తే, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దెర్ ఈస్ హై లైక్లీ దట్ మీరు ఫస్ట్ రౌండ్ ఈజీగా క్లియర్ చేస్తారు, ఇన్ఫాక్ట్ సెకండ్ రౌండ్ కూడా. సో అసలు ఏ టాపిక్ ఇంపార్టెంట్, దాని వెయిటేజ్ ఎంత, అండ్ అందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమేమి వాడతారని చెప్పి ఇక్కడ పెడుతున్నాను, చూసుకోండి. యారేస్ ఇందులో 15 to 20% వెయిటేజ్ ఉంటుంది. ఇందులో ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్ అండ్ లాగిన్ సబ్ సీక్వెన్స్ అవి ఇవి అన్ని చూసుకోండి. దాని లింక్డ్ లిస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, 10 to 12% వెయిటేజ్ ఉంటుంది. ఇది సింగిల్ డబ్లీ లింక్డ్ లిస్ట్, ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ ఆల్సో స్లో పాయింటర్, ఫాస్ట్ పాయింటర్, ఆ కాన్సెప్ట్ కూడా చూసుకోండి. అండ్ దెన్ కమ్స్ ట్యాగ్స్ అండ్ క్యూస్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ పుష్ ఏంటి, పాప్ ఏంటి, పీక్ ఏంటి, లైక్ ఇందులో కొంచెం రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ అవి అడుగుతూ ఉంటారు. లైక్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాక్ వేర్ యూ విల్ బి యూజింగ్ దిస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అని చెప్పి అట్లాంటివి అడుగుతారు. లేదా నీ కంప్యూటర్లో ఎక్కడ వాడతావు స్టాక్ అనేది, లేదా గూగుల్ క్రోమ్లో అసలు స్టాక్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వాడతావు అని అడగచ్చు. లైక్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మీరు ఒక ఆర్టికల్ నొక్కి ఆ ఆర్టికల్ నుంచి ఇంకో ఆర్టికల్కి వెళ్ళాక మీరు ఇట్లా స్వైప్ బ్యాక్ చేసినా, అక్కడ ఆరో మార్క్, లెఫ్ట్ ఆరో మార్క్ నొక్కినా యూ విల్ గో టు ద లాస్ట్ ఎడ్. అది ఎట్లా స్టోర్ అయి ఉంటాయి, స్టాక్లోనే స్టోర్ అయి ఉంటాయి, లైక్ ఒకదాని మీద ఒకటి. సో అట్లాంటి రియలిస్టిక్ కేసు అడగచ్చు వాళ్ళు ఇంటర్వ్యూస్లో. సో అట్లా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ దెన్ కమ్ సార్టింగ్ ఆల్గరిథమ్స్. సో బేసిక్ బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్ అది చూసుకోండి. అండ్ దెన్ స్ట్రింగ్స్ మీద ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేయండి. అండ్ హ్యాష్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్, హ్యాష్ మ్యాప్స్ మీద బాగానే అడుగుతారు. అండ్ డీపీ, గ్రాఫ్స్, ట్రీస్ మీద అంత డీప్గా అడగరు, బట్ అందులో బేసిక్ రికర్షన్, డీపీ, గ్రాఫ్స్, ట్రీస్లో ఈజీ టు మీడియం క్వశ్చన్స్ ఒక 5 to 10 చేసి పెట్టుకుంటే వాళ్ళు అది అడిగినా కానీ మీకు అట్లీస్ట్ అసలు ఇది ఈ కాన్సెప్ట్ అని చెప్పి మీకు అర్థమైంది. సో అగైన్ అన్ని చాలా ఉన్నాయి, అసలు నాకు ఏ లాంగ్వేజ్ తీసుకోలేదు, ఎక్కడ స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు అంటే, ఫస్ట్ 20 days మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసుకుని అందులో బేసిక్ సింటాక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ లేదా మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ అయ్యే రిలేటెడ్ క్వశ్చన్స్ చేయండి. అంటే ఏంటంటే మీరు లెట్స్ పైథాన్ తీసుకున్నారు, అందులో చాలా బేసిక్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ఇలా ప్రెపిన్స్టా అని లేదా స్నేకిఫై అని. ఇందులో లైక్ అసలు ఎడిషన్ ఎలా చేస్తావు, నువ్వు 2+3 అనేది అసలు ప్రింట్ ఎలా చేస్తావు, లేదా ఇది ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, లేదా అసలు ఇది ప్రైమ్ నెంబరా, లేదా 2 numbers ఎలా స్వాప్ చేస్తావు, ఇట్లాంటివి చేసావనుకో ఆ 20 days నీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అర్థమైంది. ఇది బేసిక్గా మ్యాథ్స్ ఎరా, కొంచెం గట్టిగా ఆలోచిస్తే మ్యాథ్స్నే కొంచెం తిప్పి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చేస్తాం అని చెప్పి నీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ 20 days నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకో. అండ్ అలానే నెక్స్ట్ 40 days ఈ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ మీద, బేసిక్ కాదు కొంచెం అడ్వాన్స్ కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో మన డేటా స్ట్రక్చర్స్ దాని మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ 40
days. అండ్ నౌ మీరు కనుక ఫస్ట్ 20 days అన్న ఎక్కడి నుంచి నేర్చుకోవాలి బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే ప్రెప్ ఇన్స్టా టాప్ 100 కోడ్స్ అని ఉంటాయి. ఇందులో అన్ని లాంగ్వేజ్ లో కోడ్ ఉంటుంది, బేసిక్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ఇది చేస్తే మీరు ఆ 20 days అయితే పర్ఫెక్ట్ అయిపోతారు. సో కళ్ళు మూసుకుని అది చేసేయండి. అండ్ నౌ డిఎస్ఏ చేద్దాం అనుకోవడం చాలా ఫేమస్ రిసోర్స్ మీకు తెలిసి ఉంటాయి. స్ట్రైవర్ షీట్ కానీ లేదా ఫ్రాస్ది కానీ లేదా స్ట్రైవర్ ది బ్లైండ్ 75 షీట్ అని ఉంటుంది. ఇవన్నీ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తున్నా లేదా ఎక్కువ చేయలేకపోతున్నా పెప్ కోడింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. అందులో వాడు బేసిక్ నుంచి అసలు ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకుని స్ట్రింగ్స్ లింక్డ్ లిస్ట్ యూజువల్లీ ఇలాంటి సర్వీస్ బేస్ కంపెనీస్ ఏవైతే అడుగుతారో నీట్గా రాసి పెడతాడు పెప్ కోడింగ్. ఇక్కడ పెడతాను ప్లేలిస్ట్ చూడండి. సో ఈ ఛానల్లోకి వెళ్ళి ప్రాపర్గా ఇవన్నా చూడండి. అట్లీస్ట్ అరే ఏదో చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి మధ్యలో భయం వేసి ఆపేయడం కన్నా బేసిక్స్ నుంచి ఈజీ స్టార్ట్ చేసి కొంచెం మెల్లమెల్లగా డే బై డే బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఆ కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది, మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ కూడా బాగుంటుంది. సో ఈ ఫండమెంటల్స్లో స్టార్ట్ చేయండి. హే నా ఆల్మోస్ట్ 4 months అయిపోయింది, ఇంకేంటి సింపుల్ అది అనుకుంటే ఇక్కడే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కంప్యూటర్ ఫండమెంటల్స్ చాలా మందికి ఐడియా ఉండవు. ఐడియా అంటే వాళ్ళకి తెలుసు ఓఎస్ చదవాలని తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ చదవాలని తెలుసు, ఊప్స్ చదవాలని తెలుసు, కంప్యూటర్ నెట్వర్క్ చదవాలని తెలుసు. కానీ అందులో బేసిక్ క్వశ్చన్స్ అడిగినా చెప్పలేకపోతారు. లైక్ హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఆపరేటింగ్ సిస్టంలో షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, రౌండ్ రాబిన్ అంటే ఏంటి, లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఏంటి, ఏది బెటర్ ఎందుకు, లేదా డేటాబేస్లో చూసుకుంటే అరే అంటే షార్టింగ్ అవి ఇవి అడగలే. బట్ ఎనీవేస్ డేటాబేసెస్లో చూసుకుంటే అసలు నువ్వు ఏది వాడతావు అంటే క్లాజెస్ ఉంటాయి, వేర్ అని, ఆర్డర్, గ్రూప్ బై, ఇందులో ర్యాంక్ చేయమంటారు, పోనీ అవేమైనా వచ్చా, లేదా యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయడం, లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టడం, సార్ట్ చేయడం, ఇట్లాంటి క్వైరీస్ రాయమంటారు, అవేమన్నా వచ్చా అంటే ఎంసీక్యూస్లో అడగచ్చు లేదా ఇంటర్వ్యూస్లో కూడా అడగచ్చు. సో అసలు ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఏంటి అని చెప్పి నేను దీనికోసం ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్లేస్మెంట్ షీట్ చేశాను. అందులో ఎక్స్ట్రాడినరీ రిసోర్స్ ఉన్నాయి. ఆ ప్లేస్మెంట్ షీట్ లింక్ కూడా పెడతాను. అందులో అగైన్ ఈ యాప్టిట్యూడ్ రిసోర్స్ అవి కూడా ఉంటాయి. బట్ అవి కాకుండా ఎస్పెషల్లీ ఫర్ కంప్యూటర్ ఫండమెంటల్స్ దట్ ఈస్ ఎ గుడ్ రిసోర్స్. ప్రాక్టీస్ చేయండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అందులో కాన్సెప్ట్స్ నుంచి పీడిఎఫ్స్ నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఒక 1 month దీనికి పెట్టండి, 1 month ప్రాపర్లీ ఫర్ కంప్యూటర్ ఫండమెంటల్స్. అంటే ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ బిగినర్ ఏందని చెప్తుంది. నౌ మరి అంతా అయిపోయింది కదా, ఇంకో మంత్ ఏముందిరా అంటే ఇంటర్వ్యూస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే లెట్స్ సే ఇప్పుడు ఇదంతా చేశారు మీరు, అరే లాస్ట్ వరకు వచ్చాను నేను అంతా ప్రిపేర్ అయిపోయాను అనుకోండి, కానీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వలేదు అనుకో, నువ్వు ఫస్ట్ ద డే యూ సిట్ ఇన్ ఇంటర్వ్యూ నీకు అంతా నర్వస్నెస్ వస్తుంది, మైండ్ బ్లాంక్ అయిపోద్ది. వాడు ఏదో అడుగుతాడు, నీకు ఆన్సర్ తెలుసు లేదా అది ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు, ఆ కాన్ఫిడెన్స్ రాదు, లేదా ఆల్మోస్ట్ వస్తున్నట్టు ఉంటుంది కానీ ఆ టెన్షన్లో మైండ్ అంతా బ్లాంక్ అయిపోద్ది ఒకసారి. సో కొంచెం మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీ రెజ్యూమ్లో ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ రెజ్యూమ్ గురించి అడుగుతారు. నువ్వు ఏదో జెన్ ఏఐ లేదా జెమినీ ఏపీఐ లేదా ఫైర్ బేస్ అట్లా ఏదో రాసావు, వాడు ఏదో దాంట్లో కొంచెం డీప్కి వెళ్ళాడు, నీకు అందులో తెలియదు, నువ్వు ఏదో ఫ్యాన్సీగా ఉంది కదా అని పెట్టావు, అస్సాం అవుతుంది. సో రెజ్యూమ్ ప్రిపేర్ అవ్వండి, రెజ్యూమ్ని మంచిగా రాసుకోండి. అండ్ బై ద వే మన కమ్యూనిటీలో రెజ్యూమ్ని కూడా అసలు స్క్రాచ్ నుంచి ఎంత వరస్ట్గా ఉన్నా బెస్ట్ ఎలా చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా నేర్పిస్తాం. ఇదంతా 1 weekలో. ఎనీవేస్ రెజ్యూమే మంచిగా చేసుకోండి. అండ్ అలానే హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years, అదే కాదు వై షుడ్ వి ఈవెన్ హైర్ యూ, ఆర్ టెల్ మీ అ సిచ్యువేషన్ వేర్ యూ డిడ్ నాట్ అగ్రీ విత్ యువర్ టీమ్ మేనేజర్ కానీ, లేదా లైక్ ఇంకా అలాంటి కొన్ని హెచ్ఆర్ క్వశ్చన్స్ అవి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను వేర్ యూ క్యాన్ ప్రాక్టీస్. అంటే ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు హెచ్ఆర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. దీస్ ఆర్ 3 best వెబ్సైట్స్. సో ఇక్కడికి వెళ్ళి ప్రాపర్ అసలు హెచ్ఆర్ క్వశ్చన్స్ చూసుకోండి, ఎలా ఆన్సర్ చేయాలి, సిచ్యువేషన్ బట్టి ఎలా ఆన్సర్ చేయాలన్నది చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. అంటే మీరు ఆర్కైవ్స్కి వెళ్ళొచ్చు, జిఎఫ్జీ ఆర్కైవ్స్ కానీ లీడ్ కోడ్ డిస్కషన్ సెక్షన్కి వెళ్ళి అరే ఇంతకుముందు ఏ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి జిఎఫ్జీ ఆర్కైవ్కి వెళ్ళి చూసామనుకో, లైక్ ఇన్ఫోసిస్ లాస్ట్ 4-5 years నుంచి ఏమడిగింది, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైక్ క్యాంపస్కి వచ్చి ఏమడిగారు, ఆఫ్ క్యాంపస్ ఏమడిగారు, అవి చూస్తే నీకు ఒక రియాలిటీ చెక్ కూడా వస్తుంది. సో లాస్ట్ మంత్ దీని మీద కూడా స్పెండ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కంపెనీని ప్రాపర్గా రీసెర్చ్ చేసి వెళ్ళండి. అంటే రీసెంట్గా వీళ్ళు ఏమైనా చేంజెస్ చేశారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ వాల్యూ ఏంటి, ఇది సర్వీస్ బేస్డ్ గానే కాదు ప్రోడక్ట్ బేస్డ్ కూడా హెల్ప్ అయింది. సో మీరు కనుక ఇలా మంత్ బై మంత్ ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అవుతూ 6 months ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అయితే యూ క్యాన్ క్రాక్ ఎనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ, అది నా ప్రామిస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఇలా పర్ఫెక్ట్ వీడియో కోసం వెతుకుతున్నారో ఇప్పుడు దొరికింది, చూశారు, ఏం చేయాలో చెప్పాను, రిసోర్స్ ఉన్నాయి, అన్నీ ఫ్రీగా ఉన్నాయి, మరి దేనికోసం వెయిట్ చేస్తాను. ఇక మోటివేషన్ కోసం వెతకడం ఆపి ఎగ్జిక్యూట్ చేయండి. సమ్మర్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ లేకపోయినా ప్లేస్మెంట్స్ లేకపోయినా ఖాళీగా ఉంటారు చాలామంది, 3-4 months ఖాళీగా ఉన్నారు. గట్టిగా కొడితే ఒక 2-3 monthsలో సెట్ అయిపోయింది అంతా. సో గట్టిగా ఫోకస్ చేయండి, గట్టిగా ప్రాక్టీస్ చేయండి, డైలీ 4-5 hours పెట్టండి. కొంచెం వేరే అదర్ వర్క్స్ అవి ప్రయారిటీస్ అన్ని సెట్ చేసుకోండి. డెఫినెట్లీ యూ క్యాన్ డూ ఇట్. ఒకవేళ మీరు కనుక క్రాక్ చేస్తే ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయితే ఇదే వీడియో కిందకు వచ్చి అన్న ఐ క్రాక్డ్ ఇట్ అని చెప్పండి. ఐ విల్ ఫీల్ అ బిట్ హ్యాపీ. అంతే. సో ఆల్ ద బెస్ట్. ఇలానే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.